జగన్ పాలనలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదంటూ రోజుకో కథనాలు రాస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు కూడా ఈరోజు అనుకోకుండా ఒక అబద్ధాన్ని చెప్పబోయి నిజాన్ని చెప్పినట్టుగా అనిపిస్తోంది. ఈ కథనంలో 8 లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీ అని చెప్తోంది. మొత్తం ఇచ్చిన స్థలాలు 18,34,769 ఇళ్ళు, అందులో 8 లక్షల స్థలాలు ఖాళీగా ఉన్నాయని చెప్తోంది. అందులో 10 లక్షల ఇళ్ళు కట్టుకున్నారని, ఇంకా గృహప్రవేశాలకు చేరాలని చెప్పి కూడా రాస్తోంది కథనం. అయితే మన నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న మొన్నటిదాకా జగన్కు ముందు ఉన్న ముఖ్యమంత్రుల దాకా కూడా ఇన్ని స్థలాలు ఒకే 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా అని కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. ఇలాంటి మంచి పథకాలు చేసినటువంటి వాళ్ళు ఖాళీ స్థలాలు శ్మశానాల్లో ఉన్నాయి, ఊరు చివరిలో ఉన్నాయి అంటున్నారు. మరి వాంబే కాలనీలు, రాజీవ్ గృహకల్పాలు, డిట్కో ఇళ్ళు ఎక్కడిచ్చారో మరి వాళ్ళకే తెలియాలి. ఏ ఊరు చివర ఊరు మధ్యలో ఇచ్చారో తెలియాలి.